దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు తన మహాకృపను బట్టి గడిచిన దినములు తండ్రి ఎంతగానో మనల్ని కాచి కాపాడి శుక్రవారం ఉపవాస కూడికలో స్వస్థత ఆరాధన క్రమంలో మనలను, సంఘమును, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి సిద్ధపరిచిన విధానాన్ని బట్టి దేవదేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము దేవుడు వాక్యమై ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుని వాక్యము, అలాగే పరిశుద్ధ గ్రంథము, మనకి ఇవ్వబడినటువంటి గ్రంథము మనం ఎంతో జాగ్రత్తగా గైకొన్నప్పుడు ఆ గ్రంథమందున్నటువంటి దేవుని వాక్యములను మనం విని నడుచుకుంటున్నప్పుడు ధన్యులమవుతాం. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చదువువాడును వాటిని విని గైకొను వాడును ధన్యులని చక్కగా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అందుకే దేవుని యొక్క మాటలు మనం వింటూ శ్రద్ధగా, జాగ్రత్తగా గైకొంటున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు. గత 2 వారాలుగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మన జీవితంలో అద్భుతము జరగటానికి, ఆశీర్వాదం కలగటానికి, అభివృద్ధి పొందటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన కొన్ని కారణాలు ఉన్నాయి. అవేమిటి అని గత వారంలో మనం ధ్యానం చేశాం. ఒకటి, యేసుక్రీస్తు ఎక్కడుంటాడో అక్కడ అద్భుతములు జరుగుతాయి. కనుక మన హృదయాలలో, మన ఇళ్లలో, మన యొక్క జీవితాల్లో ప్రభు ఉన్నప్పుడు తప్పకుండా ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో నుండి ఆయన జరిగిస్తాడు. అట్లాగే రెండవది సమర్పణ. హృదయపూర్వకంగా సమర్పించుకోవటం, ఇవ్వగలగటం, చేయగలగటం. ఎప్పుడైతే అది జరుగుతుందో అద్భుతమైన కార్యము దేవుడు జరిగిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయం మందు ప్రభు మన జీవితంలో తాను అద్భుతము చేయటానికి, మన యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచడానికి, లేక అభివృద్ధిని పొందుకోవటానికి మరొక కారణాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం శ్రద్ధగా దేవుని మాటలు విని వాటి ప్రకారం నడుచుకునే వారిగా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయం మందు నీ సన్నిధిలో చేరి వచ్చిన నీ సంఘ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ యొక్క కార్యములు నాయన, ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అభివృద్ధి జరగవలసిన కార్యాలు బిడ్డల జీవితాల్లో జరుగునట్లుగా మీరు నీ మాటలు ప్రభా తెలియచేయండి నాయన. నిజమే ప్రభా, మీరు నిత్యము తెలియపరుస్తూ ఉన్నారు. మేము గ్రహించినట్లుగా వాటి ప్రకారం నడుచుకునేటట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిలుచున్న వాడను, వట్టివాడను నాయన, నా మాటలు కాదు కానీ నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి ప్రభువా, నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ప్రతివాని జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగటానికి అక్కడ అనగా నీ హృదయంలో యేసయ్య ఉండాలి. అలాగుననే నీవు మంచి సమర్పణ కలిగి నడుచుకోవటం ఉండాలి. అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు
ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే క్రమము కూడా ఉండాలి అంటున్నాడు. ఏముండాలంట? క్రమము ఉండాలంట. ఎక్కడ క్రమమైన జీవితం ఉంటుందో అక్కడ అద్భుతము, అభివృద్ధి, ఆశీర్వాదం అనే కార్యాలు జరుగుతాయండి. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఎక్కడ క్రమమైన జీవితం ఉంటుందో అక్కడ అద్భుతమైన కార్యం ఉంటుంది. ఎక్కడ క్రమమైన జీవితం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడ క్రమమైన జీవితం ఉంటుందో అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది మనము క్రమముగా నడుచుకోవాలంటున్నాడు. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని మాటలు గమనిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మనము ఆత్మను అనుసరించు వారమైతే ఎలా నడుచుకుంటామంట? క్రమముగా. ఆత్మను అనుసరించు వారమైతే, పరిశుద్ధాత్మను అనుసరించు వారమైతే మనము క్రమముగా నడుచుకుంటాం. మనం ఎంతో చక్కగా ఆ ఆత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్న రీతిగా నడుచుకుంటాం. ఆత్మానుసారంగా మరి ఎంతగానో నడిచి ఆశీర్వాదాలను మనము పొందుకుంటూ ఉంటాం. లేకపోతే ఆ తర్వాత వచ్చేదాం, ఒకరినొకరము ఒకరి ఎందొకరము అసూయ పడకయు. చూడండి, మరి ఆత్మానుసారముగా క్రమముగా నడవకపోతే ఎలా నడిపించబడుతుంటామంట? ఈ లోకములో ఉన్నటువంటి అసూయ చేతును, మరి ఈర్ష్య చేతును, మరి అనేక రకాలైనటువంటి దేవునికి అసహ్యమైనటువంటి వాటి చేతును నడిపించబడుతూ ఉంటాం. అందుకని మనమందరము కూడా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. అప్పుడే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. లేకపోతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోకుండా వివాదం ఆడుకుంటూ, అసూయపడుతూ, అతిశయపడుతూ వృధాగా, ఇది ఆత్మ నడిపింపు కాదు. ఆత్మ నడిపింపు ఏం చేస్తుందంట? క్రమంగా నడుచుకుందామంటది. ఆత్మ నడిపింపు లేకపోతే వివాదం ఆడుకుందామంటది. నిజమే కదా? ఈ లోకంలో మనం చూస్తున్నాం, ఎందుకు వివాదములు జరుగుతున్నాయంటే అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు. ఆత్మ నడిపింపు అక్కడ ఉండదు. ఆత్మ నడిపింపున్న కుటుంబాలు గాని, ఆత్మ నడిపింపున్న సంఘములు గాని, ఆత్మ నడిపింపున్న మరి సేవకులు గాని వివాదాలకు పోరండి. పోతారా? వివాదాలకు పోరు. అతిశయపడరు, వృధాగా అతిశయపడరు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీవు క్రమముగా నడిపించబడుతుంటే, క్రమమైన జీవితం నీకుంటే అద్భుతమైన కార్యం దేవుడు జరిగిస్తాడు. అలాగుననే మరొక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి, మనకు లభించిన దానిని బట్టి, దేవుని వాక్యం మనకు లభించింది, దేవుని ఆజ్ఞలు మనకు లభించాయి, దేవుని కట్టడలు మనకు లభించాయి. ఇవి లేకపోతే నీ ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోవచ్చు. కాబట్టి ఇవి మనకు లభించాయి కాబట్టి మనం ఎలా నడుచుకోవాలంట? క్రమముగా నడుచుకుందాము. లేనప్పుడు నీ ఇష్టం అన్నమాట. కానీ ఇవి మనకున్నవి కాబట్టి మనం క్రమంగా నడుచుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ, ఇవి లేనప్పుడు దేవుడు ఆదిలో ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంట, అలాంటి దినాలలో మనం చూస్తున్నట్లయితే మరి వివాహ విషయాలే కావచ్చు, ఇంకా ఏదైనా. ఎందుకంటే మనుష్య కుమారుడి లోకానికి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, మనుష్య కుమారుడి లోకానికి వచ్చేటప్పుడు ఎలాంటి కాలంలో జరిగినట్లు జరుగుతుందంట? నోవాహు కాలంలో జరిగినట్లు జరుగుతుందంట. నోవాహు కాలంలో ఏం జరిగింది? నోవాహు కాలంలో దేవుని పిల్లలు, దేవుని యొక్క పిల్లలు మరి దేవుని యొక్క మార్గములో నడుచుకోకుండా లోకములో ఉన్నటువంటి వారితో శరీర సంబంధముగా నడుచుకుంటూ ఇష్టానుసారంగా తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇచ్చుకుంటున్నారు, ఇలా జరుగుతున్నాయంట. అయితే నోవాహు కాలములో మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఏం చేశారంట? మరి వివాహమాడినట్లుగా చరిత్రలో మనం అక్కడ చూస్తున్నాం. అంటే వారికి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటున్నారు. నేడు కూడా అలాంటి పరిస్థితులే.
అన్ని క్రమం తప్పిపోవటమే నేడు కూడా. దేవుని పిల్లలు, దేవుని వాక్యం అంటుంది, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు కుదరదు. దేవుని పిల్లలు దేవుని యొక్క మార్గములో మరి నడిచినటువంటి వారితోటి సాంగత్యము, సహవాసం అనేది ఉండాలి అని చెప్తూ వాక్యం పౌలు గారు మనతో పరిశుద్ధాత్మపురుడే చెప్తూ ఉన్నాడు. కనుక ఈ విధముగా మరి ప్రభు యొక్క రాకడ దేవులు అందరూ క్రమం తప్పిపోతారంట. ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకోవటమే, వాయు వరుసలు లేవు. అలాగా ఆనాటి నోవహు కాలంలో జరిగింది. కానీ నిర్గమకాండములో దైవజనుడు మోషే వచ్చిన తర్వాత ఎవరెవరు పెళ్లి చేసుకోవాలో, ఎవరికి వరుసైన వాళ్ళు ఎవరో, వరుస లేని వాళ్ళు ఎవరో, ఒక క్రమాన్ని, ఒక చట్టాన్ని దేవుడు తెచ్చాడండి. ఒక ఆజ్ఞలో కట్టలు తెచ్చారు. అంతకు మునుపంతా కూడా ఒకటే ఏకమారినమాట. కానీ దైవజనుడు మోషే ద్వారా దేవుడిచ్చిన కట్టల ప్రకారం లభించాయి, ఆజ్ఞలు లభించాయి, కట్టలు లభించాయి. కొంతమంది వీటిని కూడా ఏం చేస్తారంట, లెక్క చేయరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటూ ఉంటారు. అందుని బట్టి క్రమము తప్పుట ద్వారా అతిక్రమము ప్రారంభమవుతుంది. అతిక్రమం ప్రారంభమైనప్పుడు మరి అనేకమైన అనర్థాలు జరుగుతాయి. అందుకనే క్రమముగా మనం అన్ని విషయాల్లో క్రమం పాటిస్తాం. కానీ భక్తి విషయంలో, దేవుని విషయంలో మాత్రం మనకి క్రమం ఉండదు. అందుకే దేవుడు మరి అద్భుతాలకు, ఆశ్చర్యాలకు, అభివృద్ధికి కారణాలు ఏం చెప్తున్నాడయ్యా అంటే క్రమం ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. నీ జీవితంలో అద్భుతం జరగాలన్నా, ఆశ్చర్య కార్యము జరగాలన్నా, నీవు అభివృద్ధి పొందుకోవాలన్నా క్రమం ఉండాలి. మరి క్రమమైన జీవితం నీకున్నదో లేదో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయము ఈ లేఖనాల ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకుందాం. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన ఆశ్చర్య కార్యాలలో ఒకటి క్రమాన్ని బట్టి, క్రమమైన జీవితాన్ని బట్టి ఆయన ఒక అద్భుతం చేశాడు. అందుకు ఉదాహరణగా యోహాను సువార్తలో మనం ఒక అద్భుతాన్ని చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు. కొన్ని సువార్తల్లో ఇంకా మనం చదివితే ఇదే యొక్క అద్భుతమైన కార్యాన్ని మరికొంతమంది సువార్తికులు కూడా రాస్తారు. ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నారంటే 5,000 మంది కూర్చున్నట్లుగా. మరికొన్ని చోట్ల రాయబడింది పంక్తులు పంక్తులుగా కూర్చున్నారంట, క్రమంగా కూర్చున్నారు. క్రమంగా మరి యేసుక్రీస్తు వారు అద్భుతం చేయడానికి ముందు ఏం చెప్పాడు ఆయన? వీళ్ళందరినీ కూడా కూర్చోమని చెప్పండి అన్నాడు, క్రమంగా కూర్చోమని చెప్పండి అన్నాడు, పంక్తులు పంక్తులుగా కూర్చోమని చెప్పని ఆయన ఓ క్రమాన్ని పెట్టాడు. వారు కూర్చున్న తర్వాతనే యేసుప్రభు రొట్టెలు పట్టుకొని ప్రార్థన చేసి విరిచి ఏం చేశాడంట? అందరికీ పంచాడండి. అప్పుడు అద్భుతం జరిగిందా లేదా? ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలే, కానీ దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. ఎందుకు చేశాడు ఆయన? చాలా కారణాలలో ఇదొక కారణం. ఏంటంట? క్రమము. ఇదే ప్రసంగాన్ని మనము చిన్న పిల్లవాడి చేతులు 5 రొట్టెలని మాట్లాడుకున్నాం, అదొక సబ్జెక్టు. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే క్రమము. నీ జీవితంలో క్రమముగా నీవు నడుస్తుంటే, క్రమంగా కూర్చుంటే, క్రమంగా మాట్లాడితే, క్రమంగా జరిగిస్తా ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో కొద్దిగా ఉండని నీకున్న క్రమాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ క్రమశిక్షణను బట్టి దేవుడు ఆ కొద్దిగానే ఏం చేస్తాడంట? విస్తారంగా దాన్ని అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. క్రమం లేకుండా ఉంటే ఆ కొద్దిగా కూడా ఒకరికి కూడా సరిపోతుందా? క్రమం లేకపోతే ఆ కొద్దిగా కూడా ఒకరికి కూడా రాదు. అందుకని నీ జీవితంలో అద్భుతం జరగాలంటే క్రమమైన జీవితం నీకు ఉండాలి.
ఇక్కడ క్రమము ఏం నేర్పుతుందయ్యా, ఏం చెప్తుంది ఇక్కడ మనకు ఈ క్రమానికి ఒక పేరు పెట్టుకుంటే, మరి ఎప్పిమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదుట ఎలాగా జీవించాలంటే ఒక క్రమశిక్షణ కలిగి దేవుని ఎదుట క్రమమైన జీవితంలో, ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట క్రమంగా మనం నడుచుకోవాలి, క్రమంగా మనం కూర్చోవాలి. మనం ఎంత క్రమంగా ఉంటామో అంతగా దేవుని యొక్క కార్యం మన జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉంటాడు. స్కూల్లో ఉంటుంది క్రమం. పిల్లలందరూ కూడా స్కూల్లో ఎలా కూర్చుంటారంట? లైన్లో కూర్చుంటారు. స్కూల్లో క్రమం ఉంటుంది. బ్యాంకు దగ్గరికి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడానికి ఒక క్రమం ఉంటుంది. హాస్పిటల్లో ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమం ప్రకారంగా ఒకరి వెంట ఒకరు వెళ్తూ ఉంటాం. ఎక్కడైనా మరి అన్నిట్లో క్రమం ఉంటుంది. కానీ దేవుని సంఘములో మాత్రము మనం క్రమంగా నడుచుకోలేమండి, క్రమంగా జీవించలేం మనం. అయితే అందుకే ఒకవేళ అటువంటి క్రమాన్ని బట్టి, అటువంటి క్రమము లేకపోవటం బట్టి ఒకవేళ మన జీవితంలో ఆశీర్వాదం కానీ, అభివృద్ధి కానీ, అద్భుతము కానీ ఆలస్యం అవుతుందేమో. కనుక దేవుని మాట గుర్తుపెట్టుకొని మనం క్రమంగా నడుచుకుంటూ ఉండాలి. మనం ప్రార్థన చేయించుకునేటప్పుడు క్రమంగా చేయించుకోవటం, లైన్లో వచ్చి చేయించుకోవటం ప్రార్థన. మరి ఆ ప్రార్థన తైలం వేసేటప్పుడు లైన్లో వచ్చి ప్రార్థన లైన్లో వేయించుకో, ఇది క్రమం అన్నమాట. ఈ క్రమంగా మనం చేస్తూ ఉంటే ఆయన మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అన్నిటిలో క్రమం ఉండాలి. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే మనము దేవుని సంఘములో క్రమంగా కూర్చోవాలి. ఈ మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడుతున్నట్లుగా మనకు సంఘములో క్రమం ఉండాలి. ఏమంటే ఎక్కడ ఉండాలంట? మనం దేవుని బిడ్డలమైనప్పుడు, మన సంఘములో నడిచేటప్పుడు మనం సంఘములో క్రమంగా నడుచుకోవాలి, క్రమంగా కూర్చోటూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో 2 సంగతులు మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేళ్ల కొమ్ము బూరలను 7 పట్టుకొని నడువవలనని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడని యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడువవలననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బూరలు ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెలుచు బూరలు ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని దేవునికి స్తోత్రం చేయదు. హల్లెలూయా. ఇది సాధ్యమైన పనేనా? ఇది సాధ్యమైన పనేనా? దేవుని పిల్లలమైతే సాధ్యమే. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. దేవుని పిల్లలమైతే సాధ్యమే. మీరు విన్నారు కదా, అక్కడ ఎవరి వెంట ఎవరు ఉండాలి, ఎవరి ముందు ఎవరు ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి అని ఎంతో చక్కగా యెహోషువ చెప్తున్నాడండి. ఎంత క్రమం చెప్తున్నాడండి. అక్కడ ఎవరి వెంట ఎవరు ఉండాలో చెప్తున్నాడు.
మనం ఎవరి వెంట ఎవరు ఉంటాం? మనం ఎవరి వెంట ఉంటాం? మనం ఎవరితో వెళ్తాం? ఎవరితో నడుస్తాం? ఒకవేళ మనం ఒక సంఘముగా ఒక రక్షణ సువార్త మనం ప్రకటించుకుంటూ వెళ్తున్నాం అనుకో, నీవు ఆ యొక్క సువార్త క్రమంలో నువ్వు ఎవరి వెంట ఎట్లా ఉంటా? అమ్మో, నేను ఆ పాస్టర్ గారు బాగా స్పీడ్ నడుపుతాను, నేను వెనక్కి నడుపుతాను మెల్లగా. చూడండి, సైనికులైనా మరి ఆ యొక్క విధానాలు చెప్తున్నాడు ఆయన. ఎవరి ముందు ఎవరు, ఎవరి వెంట ఎవరు, అవన్నీ కూడా ఎవరెవరు ఏ పని చేయాలి అన్ని క్రమంగా చెబుతున్నాడు. ఇంతకంటే కూడా ఇంకా భయంకరమైన విషయం, చాలా ఆశ్చర్యకరం అనిపిస్తున్న విషయం ఏంటంటే ఆయన అంటున్నాడు కదా, మీరు 7 రోజులు ఎరుకో చుట్టూ తిరగాలి. 7వ రోజు ఎన్నిసార్లు తిరగాలంట? 7 సార్లు తిరగాలంట 7వ రోజు. మరి ఇలా తిరిగేటప్పుడు నోట్ నుంచి ఉస్, ఏంటంట? నోట్ నుంచి ఉస్ అంట గాని, అబ్బా అంట గాని, అమ్మ అంట గాని, అయ్య బాబోయ్ అంట గాని ఏమి రాకూడదంట. ఏమంటా? నేను చెప్తున్న మాట కాదు ఇక్కడ. చూడండి, మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీ నోట నుండి ఏ ధ్వని కూడా రాకూడదు. అంతేకాదు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయాలి. అప్పటిదాకా ఎలాగ ఉండాలంట? మీరు ఒక్కసారి ఊహించండి ఆ సంఘటన. ఓహకు డబ్బులు ఏం ఖర్చు కావుగా. ఒకసారి ఊహించండి, అందరూ సైలెంట్ గా ఉన్నారు, ఎవ్వరు నోరు మెదపట్లేదు, ఒక్క అడుగుల శబ్దమే వినబడుతుంది. ఒక్కసారి ఆ అడుగుల శబ్దాలు వినబడుతూ ఉన్నాయి, ఎవ్వరు మాట్లాడతలేదు, నోటి నుంచి ఏ సౌండ్ రావట్లేదు. ఎట్లా ఉంటుందండి అది? ఎరుకోలో ఉన్న వాళ్ళకి మాత్రం టెన్షన్గా ఉంటది. ఏంట్రా బాబు, వీళ్ళు ఏమన్నా తోగుతున్నారా అడుగుల శబ్దాలకి? వీళ్ళు ఏం చేస్తున్నారా బాబు? ఒక్క కేక వినబడతలేదు. AK-47 లాగా డగడగడగడగడగాని సౌండ్ వస్తుంది తప్ప ఒక్క కేక వినబడతలేదు. అందరూ వరుసగా అలా నడుస్తూ ఉంటే ఏం మాట్లాడతలేదంట. ఎప్పుడు కేకలు వేయాలో అప్పుడే కేకలు వేయాలంట. యాజకులు బోర్లు వదుతున్నారు, ఎవరు కేక వేయకూడదు. మనం సంఘంలో వాక్యం చెబుతుంటే యాజకుడు, మన పని మనదే, మన మాటలు మనయే, మన వ్యవహారం మనదే, మన ముచ్చట్లు మనవే ఉంటాయి. యాజకులు బోర్లు వదుతున్నారు, మీ నోటి నుంచి ఏ శబ్దం కూడా రాకూడదు. ఎంత క్రమం అండి! అదే సంఘ క్రమం అన్నమాట, సంఘములో క్రమము. ఇందాక యేసయ్య చెప్తున్నాడు అక్కడ విందులో క్రమము, మరి సంఘములో క్రమము. మరి ఈ విధంగా దేవుని మాటలు మనం గమనిస్తున్నట్లయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్రమాన్ని చెప్తున్నాడు అక్కడ. మీరు భోజనం చేసేటప్పుడు క్రమం ఉండాలి. మీరు సంఘములో క్రమంగా మాట్లాడకూడదు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడుకోవాలి. యాజకులు బోర్లు ఊదేటప్పుడు మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో అటువంటి క్రమం ఉన్నప్పుడే మన జీవితంలో ఏదైనా ఒక అద్భుతాన్ని మనము, ఆశ్చర్యాన్ని మనము, అభివృద్ధిని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సంఘములో క్రమాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం మనం. ఇందాక యేసయ్య చెప్పినటువంటి విషయంలో కావచ్చు, యెహోషువ చెప్తున్న విషయంలో కావచ్చు, సంఘములో మనం ఎట్లాగుండాలి, ఎంత క్రమం ఉండాలి మనకు. అలాగే ఈ యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలోనే మరొక మాట మనం ఏం నేర్చుకోవాలి, మరొక క్రమం ఏం నేర్చుకోవాలంటే మన ఆసక్తి కూడా ఎంతో క్రమంగా ఉండాలి. మన ఆసక్తి ఎలా ఉండాలంట? క్రమమైన ఆసక్తి మనకు ఉండాలి. చూడండి, వారు ఎన్నిసార్లు తిరిగారు? రోజుకి ఎన్నిసార్లు తిరుగుతున్నారు? ఒక రోజు తిరుగుతున్నారు. 7వ రోజు ఎన్నిసార్లు తిరగమన్నాడు? 7 సార్లు తిరగమన్నాడు. ఈ 7 సార్లు ఎలా తిరిగారంటే వాళ్ళు ఆసక్తితో. వారి క్రమం ఎలాగుందంటే ఆసక్తిగా ఉంది వారి క్రమం. కొన్నిసార్లు మన క్రమములో ఆసక్తి తగ్గిపోతుంది. మనం మామూలుగానే దేవుని బిడ్డలమే మనము, కానీ ఆసక్తి క్రమంగా ఉండదు ఆసక్తి. ఓ భార్య భర్తతో అంటుంది, ఏమన్నా తెలుసా, నేను ఎప్పుడైనా కోపంగా ఉంటే నువ్వు వచ్చి నాతో ప్రేమగా వచ్చి మాట్లాడేవాడివి, నీ మధ్య నేను కోపంగా ఉన్నా కూడా నా దగ్గరికి రావట్లేదు, నేను కోపంగా ఉన్నా కూడా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అంటే ఏమి తగ్గుతుందంట? ఆసక్తి తగ్గుతూ ఉంది. అందుని బట్టి ఇట్లా మన జీవితాలు కూడా మనం పరిశీలన చేసుకుంటే విశ్వాస జీవితంలో మనము కూడా క్రమములో ఆసక్తి తగ్గకూడదు. వారు 7 రోజులు, 7వ రోజు ఎంత ఆసక్తితో చూడండి. అక్కడ చెప్పబడుతున్న మాట చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయము
14వ వచనం చదువుదాం. అట్లు రెండవ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయించి వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. చూడండి, 7వ రోజంట వేకునే లేచారంట. ఆసక్తి. మనకుండేటువంటి క్రమమైన జీవితం ఏంటంటే ఆసక్తి కూడా ఉండాలి. మన క్రమమైన జీవితంలో ఆసక్తి ఉండాలి. దేవుని సన్నిధిలో ఆసక్తితో మనం నడిపించబడుతున్నప్పుడు అద్భుతము దేవుడు చేస్తాడండి. ఆసక్తి లేని వారి పట్ల చేయలేడండి దేవుడు. ఎవరు ఆసక్తిగా నడిపించబడుతుంటారో, ఎవరు ఆసక్తిగా మరి దేవుని దగ్గర మరి సిద్ధపడుతూ ఉంటారో వారి జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. అభివృద్ధి కానీ, ఆశ్చర్యం కానీ, అద్భుతం కానీ అని ఆయన జరిగిస్తూ ఉంటాడు. మన దగ్గర మన క్రమంలో ఆసక్తి లేకపోతే దేవుడు ఆయన అంతగా ఏం చేయలేడంట, మరి మక్కువ చూపలేడు. ఆసక్తి లేకపోతే అంత ప్రాధాన్యత ఇవ్వలేడు దేవుడు. నా జీవితంలో కూడా ఆసక్తి ఉండాలి. అన్ని విషయాల్లో మనం ఆసక్తి చూపుతాం. లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలలో ఆసక్తి చూపుతాం, కానీ దైవికమైనటువంటి విషయాల్లో ఆసక్తి చూపలేం. ప్రార్థన చేయటానికి ఆసక్తి చూపలేం. ప్రార్థన యోధులుగా ఉండటానికి ఆసక్తి చూపలేం. దేవుని బిడ్డలారా, మీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాటలు, ఎప్పుడైతే సమర్పణ కూడా నీకు ఉంటుందో, లేక అలాగ నీవు ఇవ్వటానికి నీ సమయాన్ని కూడా నీ ఇవ్వగలిగిన సమర్పణ నీకు ఉంటుంది, అద్భుతం దేవుడు చేస్తాడు. అది నీవు చేయగలిగినటువంటి విధానంలో నీవు ఉంటున్నప్పుడు అద్భుతం ఆయన చేస్తూ ఉంటాడు. ఆసక్తిగా ప్రార్థన చేసుకోవటానికి ఆసక్తి, క్రమమైన ఆసక్తి అన్నమాట. 7 రోజులు ఎంత క్రమమో చూడండి. 7వ రోజు పెందలాడే లేగటం, ఎంత చక్కగా వారు పరుగులెత్తారో, నడిచారు. దేవుడు ఆ శక్తిని, నీ ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్మ శక్తి కూడా నీ మీదకి నడిపించబడతా ఉంటా. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. నీవు ఆసక్తితో ఉన్నదాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు కూడా నీ మీద ఏం చేస్తాడంట, పని చేస్తూ ఉంటాడు. ఉషూరుగా ఉంటే ఎవరు వస్తారు దగ్గరికి? ఎవరు వస్తారు చెప్పండి? ఉషూరుగా ఉంటే కనీసం మరి కట్టుకున్న భర్త కూడా దగ్గరికి రాడు. ఉషూరుగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి నీ మధ్యకు, నీలోనికి, మరి నీ వద్దకు ఆయన దిగి వచ్చినట్లుగా నీవు ఆసక్తితో ఉండాలి. నీ క్రమము ఆసక్తి కలిగినదిగా ఉండాలి. అందుకే సంఘములో క్రమము, ఆసక్తిలో క్రమము. నువ్వు ఆసక్తి చూపుతున్నప్పుడు అది క్రమంగా చూపించాలి. నాకు ఆసక్తేనండి అంటే ఆ ఆసక్తి మరి ఎంతో క్రమం ఉండాలి దాంట్లో. నాకు యేసయ్య అంటే, ప్రార్థన అంటే చాలా ఇష్టమే, ఆసక్తేనండి అంటే రావటంలో, చేయటంలో అది క్రమంగా చూపిస్తూ ఉండాలి. అప్పుడు నా బిడ్డ క్రమంగా చేస్తున్నారు, క్రమంగా ఉంటున్నారు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంట, కార్యాలు చేస్తాడు. ఆయన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో క్రమము, ఆసక్తిలో క్రమము, మరియు పరిశుద్ధతలో కూడా ఏముండాలో తెలుసా, క్రమం ఉండాలి. పరిశుద్ధమైన జీవితంగా ఉండాలి. మరొక అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంట, మరి వీరు ఎరుకో గోడలు ఏ ఆయుధము చేత కోల్చలేదు. ఎరుకో గోడల్ని ఏ ఆయుధము చేత కూడా వారు కోల్చలేదు. కేవలము వారు ఆర్భాటము చేత, ఆసక్తి చేత అవి కూలిపోయినాయి తప్ప మరి ఏ ఆయుధం కూడా వారు ఉపయోగించలేదండి. దేవుడే వారి ఆసక్తిని, వారి ఆర్భాటాన్ని ఆయుధంగా మార్చాడు. అక్కడ ఎరుకో గోడలను కూల్చాడు, వారి చేతికి అప్పగించాడు ఆ ఎరుకో పట్టణాన్ని. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నువ్వు ఆసక్తిగా దేవుని దగ్గరకు వస్తుంటే, నువ్వు ఆర్భాటంతో నువ్వు క్రమంగా వస్తుంటే, ఆ ఆసక్తిని బట్టి, ఆర్భాటాన్ని బట్టి నీ కుటుంబాన్ని నీ చేతికి అప్పగిచ్చేస్తాడు ఆయన. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు.
నీ కుటుంబాన్ని నువ్వు పట్టుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు. దేవుడు ఎంతో గొప్ప కార్యాలు జరిగింపజేస్తూ ఉంటాడు ఆయన. అలాగనే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో కూడా ఒక క్రమమైన జీవితం చూస్తున్నాం. అక్కడ పరిశుద్ధతలో క్రమం అండి. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయము. ఇక్కడ కూడా ఒక యుద్ధ సమయం జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో ఆ యొక్క జనాంగం మీదకి, యూదుల మీదకి, యూదా జనాంగం మీదకి గొప్ప సైన్యము వారి మీదకి వస్తున్న సమయంలో అక్కడ యెహోషాపాతు దేవునికి మనవి చేస్తూ ప్రార్థన చేస్తూనే ఉంటే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వేం భయపడే అవసరం లేదు, ఇదిగో నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను మీ పక్షమున యుద్ధం చేస్తానన్నప్పుడు ఆ యుద్ధం ఎలా జరిగిందో, వీళ్ళు కత్తులు వాడలేదు, వీళ్ళు సైన్యాల మీదకి వెళ్ళలేదు, కానీ ఒకటే చేశారు, వీళ్ళు పరిశుద్ధంగా ఉన్నారంట. చూడండి, దేవుని మాట చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీరు చేసింది ఏంటో తెలుసా? తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నారంతే. ఎలాగా? తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని క్రమముగా దేవుని స్తుతిస్తున్నారు. నీ ఆరాధనలో పరిశుద్ధత, నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధత, ఇది క్రమంగా ఉండాలి. ఒక ఆరాధించడానికే క్రమం కాదు, నీ వ్యక్తిగత జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలి, అది కూడా క్రమంగా ఉంచుకోవాలి. క్రమంగా స్నానం చేస్తున్నట్లే ప్రతిరోజు ఉదయము సాయంకాలం మన శరీరం నుండి వచ్చే దుర్వాసన పోగొట్టుకోవటం కోసం క్రమంగా మనం స్నానం చేస్తున్నట్లే ప్రతిదినము కూడా మన ఆత్మను మనం ఏం చేసుకోవాలంట? శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. రోజు ప్రభువా, నేను ఈ దినము చూపులతో పాపం చేయకుండా, ప్రభువా ఈ దినము నేను మాటతో పాపం చేయకుండా, ప్రభువా ఈ దినము నేను చేతులతో పాపం చేయకుండా, ప్రభువా ఈ దినము నేను నడకతో పాపం చేయకుండా నన్ను కాపాడు ప్రభువా, నాకు తోడుగా ఉండు నాయన, నాకు ఆ కాపుదల దయచే ప్రభువా అని అనుదినము నీవు కూడా ఏం చేయాలంట? నీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ప్రార్థన చేసి, వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకొని, పరిశుద్ధమైన జీవితం ఎప్పుడూ ఉండాలి. అది పౌలు గారు అంటారు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు మాత్రమే మీరు ఇట్లాగా ఉండటం కాదు, నేను లేనప్పుడు కూడా మీరు ఇట్లాగనే ఉండాలి అంటాడు. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క పరిశుద్ధ జీవితం చూడండి, మన పరిశుద్ధ జీవితము మన బిడ్డల మీద కూడా ప్రభావితం చూపుతూ ఉంటది. మన పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన నడవడి, పరిశుద్ధమైనటువంటి క్రమము మన బిడ్డల మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటది. ప్రతి ఒక్కరు అన్నమాట. ఇప్పుడు నేను నడిచేటువంటి ఒక సంఘ కాపురు ఉన్నాడు అనుకోండి, ఆ సంఘ కాపురి యొక్క పరిశుద్ధమైన ప్రవర్తన ఎవరి మీద పడుతుంది? విశ్వాసుల మీద పడుతుంది. వారు కూడా అట్లాగే. అందుకే కొన్ని సంఘాలు గమనిస్తున్నట్లయితే ఆ సేవకుడు, సంఘ కాపురి బాగా పాటలు పాడే సేవకుడు అనుకోండి, విశ్వాసులందరూ కూడా ఏం పాడతారు? వాళ్ళకు కూడా ఏమొస్తాయి చెప్పండి? బాగా పాటలే వస్తే బాగా వాళ్ళు కూడా బాగా పాటలు పాడుతూ ఉంటారు. ఎందుకని? ఆ సేవకుడు పాటల పూర్వకంగా పాటలను బాగా ఆయన పాడేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా అట్లాగా, వాళ్ళ విశ్వాసులు అట్లాగా పాటలు పాడతాకి సిద్ధపడుతుంటారు. ఒక సేవకుడు ప్రసంగికుడు అనుకోండి, వారి విశ్వాసులు కూడా ఎందులో ఎదుగుతారు? వాక్యమును ప్రకటించడంలో ఎదుగుతారు, వాళ్ళు కూడా ప్రసంగించడంలో ఎదుగుతారు వాళ్ళు కూడా. ఒక సేవకుడు ప్రార్థనా పరుడైతే ఆ యొక్క విశ్వాసులు కూడా ఎందులో ఎక్కువగా ఎదుగుతారు? ప్రార్థనలో ఎదుగుతారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం కూడా మరి పాటలలోను, ప్రార్థనలోను, వాక్యములోను
ఎదిగేటువంటి సేవకులారు అనుకోండి, వారి విశ్వాసులు కూడా అన్నిట్లో కూడా వారు ఎదుగుతారంట. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున గుర్తుపెట్టుకునండి, పరిశుద్ధమైన జీవితం, నీ జీవితం పరిశుద్ధమైనదిగా క్రమంగా, ఆశ్చర్యము అద్భుతం అనిపిస్తుంది ఈ మాట. ఒక పరిశుద్ధమైన జీవితము అద్భుత కార్యాన్ని జరిగిస్తుందా, ఆశ్చర్యాలు జరిగిస్తుందా అంటే తప్పకుండా. ఇక్కడ కనబడుతుంది మనకి, వారేమి చేయలేదంట, పరిశుద్ధ అలంకారాలు ధరించారంట వాళ్ళు. మనం ఆరాధించేటప్పుడు కూడా ఎలా ఉండాలంట, దేవుని ఆరాధించేటప్పుడు కూడా పరిశుద్ధ అలంకారాలు అంటే ఏడ దొరుకుతాయి? ఏడ దొరుకుతాయి? ఏ ఫ్యాషన్ షాప్లో దొరుకుతాయి? లేకపోతే ఏ పెద్ద పెద్ద మాల్స్ లో దొరుకుతాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ అలంకారాలు ప్రభు సన్నిధిలోనే దొరుకుతాయి. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. పరిశుద్ధ అలంకారాలు ప్రభు సన్నిధిలోనే దొరుకుతాయి. అదేమిటయ్యా అంటే పేతురు అంటాడు, సత్క్రియలే పరిశుద్ధ అలంకారాలు అంట. దేవునికి స్తోత్రం చెబుదా. సత్క్రియలే పరిశుద్ధ అలంకారాలు, మంచి మాటే పరిశుద్ధ అలంకారాలు. కొంతమంది పాట బాగుంటుంది, మాట బాగోదు. ఏంటంట, పాటేమో కోయిలలాగా కోకిల్లాగా పాడుతూ ఉంటారు, కానీ మాట మాత్రం అందులో అణుకు ఉండదు, అందులో ఏమాత్రం మృదు ఉండదు. కరుకు అన్నమాట, కరుకు. అందుకే గుర్తుపెట్టుకోరండి, పరిశుద్ధ అలంకారాలు మనం ఏమో అనుకుంటాం కానీ కాదండి. పరిశుద్ధ అలంకారాలు అవి వెలుపటికి సంబంధించినవి కావు, అవి ఆత్మకు సంబంధించిన అలంకారాలు. శారమ్మను గురించి మాట్లాడుతూ తన యజమానుడితో ఆమె ఎలాగా ప్రవర్తించిందో, ఆమె మాటను బట్టి ఆమె పరిశుద్ధ అలంకారాలు ధరించినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా గుర్తుపెట్టుకో. ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యం, ఒక అభివృద్ధి నీ జీవితంలో ఎలా జరుగుతుంది అంటే నీ క్రమమైన జీవితాన్ని బట్టి, నువ్వు క్రమంగా నడిచేటువంటి జీవితాన్ని బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. సంఘములో నువ్వు క్రమంగా ఉంటున్నావా? ఆసక్తిలో క్రమంగా ఉంటున్నావా? పరిశుద్ధతలో క్రమంగా ఉంటున్నావా? ప్రార్థనలో కూడా క్రమంగా ఉంటున్నావా? దానియేలు భక్తుని మనం ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవచ్చు. దానియేలు అనుదినము ఏం చేస్తున్నాడంట, ఆయన ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అది ఆయన క్రమము. తిండున్నా లేకపోయినా పర్లేదు కానీ 3 పూటలు ఏం చేయాలంటే ఆయన ప్రార్థన చేసుకోవాలి. ఆహారం ఉన్నా లేకపోయినా అది తర్వాత విషయం. ముందు మాత్రం ఉదయము, సాయంకాలము, మధ్యాహ్నము మరి ఆయన ప్రార్థన చేసుకోవాల్సిందే. ముమ్మారు దేవునికి ప్రార్థన చేయదు. ఆయన ప్రార్థన క్రమమే, అనుదిన ప్రార్థన క్రమమే ఏం జరిగిందంట, అద్భుతం జరిగింది. సింహాల గుహలో కూడా దానియేలు బ్రతికి బయటపడ్డాడు. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. సింహాల గుహలో నుండి దానియేలు బయటకు రాగలిగాడు. కొంతమందికి ప్రార్థనా క్రమం ఉండదండి, ప్రార్థన చేసుకోవటంలో క్రమం ఉండదు. మరి కుదిరితే ప్రార్థన చేసుకోవటం, కానీ నీ యొక్క ప్రార్థనా జీవితం కుదిరితే కాదు, కుదుర్చుకోవాలి. ప్రార్థించుకోవటానికి కుదుర్చుకోవాలి. నువ్వు అలా క్రమంగా చేసుకుంటూ పోతే ప్రార్థనా జీవితం క్రమంగా ఉంటే అద్భుతము, అభివృద్ధి దేవుడు జరిగిస్తాడని. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంది, నీ జీవితంలో అద్భుతాలు జరగటానికి కారణాలు, నీ జీవితంలో అభివృద్ధి జరగటానికి కారణాలు, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగటానికి కారణాలు ఏంటంట, మొదట యేసయ్య నీలో ఉండాలి. యేసయ్య ఎక్కడుంటే అక్కడ అద్భుతం జరుగుతుంది. రెండవది నీవు సమర్పణ, అంటే మంచి హృదయపూర్వకంగా చేయగలిగినవి నీవు ఇవ్వగలిగినటువంటి విధానం, నీ దేహము, నీ ధనము, నీ సమయము ఇవ్వగలిగినప్పుడు అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యం జరుగుతుంది, అభివృద్ధి కూడా జరుగుతుందండి. అట్లాగే ఇప్పుడు చెప్తున్నాడు 3వ మాట, క్రమము. ఏముండాలంట? క్రమం ఉండాలి. సంఘములో క్రమం ఉండాలి. ఆసక్తి, నీలో ఉన్న ఆసక్తి అది క్రమంగా ఉండాలి, ఎప్పుడు ఆసక్తిగానే ఉండాలి. అట్లాగే పరిశుద్ధత ఎప్పుడూ క్రమంగానే, పరిశుద్ధతలో ఎప్పుడు క్రమం ఉండాలి మనకి. అదేవిధంగా ప్రార్థనలో కూడా ఎప్పుడు క్రమం ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆ రీతిగా మనం నడిపించబడుతున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అందుకే ఒక మాట చదువుదాం చివరిగా. ఆదికాండములో ఈ మాట మనం గుర్తు చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ఏం పొందుతున్నాడంట? అభివృద్ధి పొందుతున్నాడంట.
మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమంగా. మరి ఇస్సాకు అనే వ్యక్తి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాట. క్రమముగా అభివృద్ధి పొందాడంట. ఎందుకు ఆ అభివృద్ధి ఆయన కలిగిందంటే ఆయనలో కూడా క్రమం ఉంది. ఇస్సాకులో కూడా ఏముందంట? క్రమం ఉంది. ఇక్కడే ఉండు అన్నాడు ఇస్సాకుతో. ఎంత క్రమంగా ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. నీవు ఇదిగో ఐగుప్తులోకి వెళ్ళొద్దు అన్నాడు. క్రమం చెప్పాడు దేవుడు. నీకు అక్కడికి వెళ్ళటం క్రమం కాదయ్యా, నువ్వు ఐగుప్తులోకి వెళ్ళటం క్రమం కాదు అన్నాడు. అట్లాగే ప్రభా ఐగుప్తులోకి వెళ్ళను అన్నాడు. ఎంత క్రమంగా ఉన్నాడో. అందుకే ఆయన క్రమంగా ఉన్నాడు కాబట్టి దేవుడు క్రమంగా అభివృద్ధి పరిచాడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కాబట్టి నీవు కూడా క్రమంగా ఉంటే నీ క్రమాన్ని బట్టి దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకువస్తాడు. నీ క్రమమైన జీవితాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదంలోకి తీసుకువెళ్తాడు. అద్భుత కార్యాలలో మరి జరిగింపజేస్తూ ఉంటాడు. కనుక దేవుని మాటలు గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో మనము అద్భుతమును, ఆశ్చర్యమును, అభివృద్ధిని పొందుకోవటానికి మనలో ఎంత క్రమం ఉన్నదో పరీక్షించుకుంటూ దేవుని దగ్గర మనం క్రమంగా జీవించడానికి సిద్ధపడదాం. ఇంకా అద్భుతాలు జరగటానికి మరికొన్ని కారణాలు ప్రభుచిత్తమైతే మరొక కారణాన్ని వచ్చే వారాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు తెలియపరిచిన ఈ మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని ప్రకారంగా నడుచుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దయగలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు. ఈ దినము ఉపవాస కూడికలో ఈ స్వస్థత ఆరాధన క్రమంలో మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. మేము మా జీవితాల్లో అద్భుతాలు పొందుకోవాలన్నా, అభివృద్ధిని పొందుకోవాలన్నా క్రమం ఉండాలని చెప్తున్నాం నాయన. సంఘములో ఉండాలి క్రమం, ఆసక్తిలో క్రమం ఉండాలి, పరిశుద్ధతలో క్రమం ఉండాలి, ప్రార్థనలో క్రమం ఉండాలని మీరు మాకు లేఖనాల ద్వారా చూపిస్తున్నారు తండ్రి. మా జీవితాల్లో ఒకవేళ మేము వీటిలో గనక వెనకబడి ఉన్నట్లయితే ఇప్పుడే మాకు క్రమాన్ని నేర్పించండి. ఇప్పుడే మాకు క్రమశిక్షణను నేర్పించండి ప్రభు. ఆ విధముగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. దేవా, వాక్యము ద్వారా నాయన నాతో, మాతో, మా అందరితో మీరు నిత్యం మాట్లాడుతున్నారు ప్రభు. మేము ఆ రీతిగా నాయన బలపడుటకు, మేము ఆ రీతిగా నడుచుకోవటానికి మీరే కృప చూపించమని ఇదిగో ఆ తండ్రి అడుగుతున్నట్లుగా అపనమ్మకమున్నట్లు మాకు సహాయం చేయమని ఆయన అడిగినట్లుగా మేము కూడా అడుగుతున్నాం ప్రభు. మేము కూడా క్రమంగా నడుచుకునేటట్లుగా మాకు సహాయం చేయండి. మమ్మల్ని ఆ రీతిగా మీరు నడిపించమని కోరుతున్నాం. విన్న వాక్యం మీద హృదయాలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపు దయచేయమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.